నమస్కారం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇళ్లలో పండుగ సందడి మాత్రమే కాదు, రైతులు, కార్మికులు, నేతన్నల జీవితాల్లో ఆశ కూడా కనిపించాలి. ఈసారి అలాంటి ఆశనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చింది. సంక్రాంతికి ముందే నేతన్నల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. ఎందుకు జమయ్యాయి? ఎంత మొత్తం విడుదల చేశారు? ఎవరికి లబ్ధి చేకూరుతుంది? దీని వెనక ఉన్న ప్రభుత్వ నిర్ణయం ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా, స్ట్రెయిట్గా మాట్లాడుకుందాం. చివరి వరకు వీడియో చూడండి. ఎందుకంటే ఇది కేవలం న్యూస్ కాదు, ఇది వేలాది చేనేత కుటుంబాల జీవితాలకు సంబంధించిన విషయం. సంక్రాంతి పండుగ అంటే కేవలం భోగిమంటలు, హరిదాసుల పాటలు మాత్రమే కాదు, కష్టపడి పనిచేసే కుటుంబాలకు వచ్చే ఆశ కూడా. అలాంటి ఆశనే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నల జీవితాల్లో నింపింది. సంక్రాంతికి ముందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకు సంబంధించిన బకాయిలుగా ఉన్న రూ.5 కోట్లను విడుదల చేస్తూ చేనేత సహకార సంఘాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఇది చిన్న ప్రకటన కాదు. సంవత్సరాలుగా ఆలస్యమైన చెల్లింపుల వల్ల అప్పుల్లో కూరుకుపోయిన నేతన్నలకు ఇది నిజమైన ఊరట. బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖా మంత్రి సవిత స్వయంగా జనవరి 12 నాటికి ఈ మొత్తాన్ని జమ చెయ్యాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. చేనేత రంగం మాటల్లో గొప్పగా చెప్పుకునే విషయం కాదు, చేతులతో పనిచేసే రంగం. మగ్గం నడిపిస్తేనే కడుపు నిండేది. అలాంటి రంగానికి డబ్బు అడ్డుపడితే జీవితం ఆగిపోతుంది. గతంలో అదే జరిగింది. ఆప్కో చేనేత సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేసినా చెల్లింపులు ఆలస్యం కావడంతో నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు వృత్తి మానేశారు, కొందరు అప్పుల బారిన పడ్డారు. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో ప్రస్తుత ఏపీ కూటమి ప్రభుత్వం నేరుగా బకాయిల క్లియరెన్స్పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 2025 డిసెంబర్లో 2.42 కోట్ల బకాయిలు విడుదల చేసింది. ఇప్పుడు మరోసారి 5 కోట్లు ఇవ్వడమంటే ఇది ఒక్కసారి చేసిన సహాయం కాదు, కొనసాగుతున్న విధానం. ఆప్కో చరిత్ర చూస్తే 1976లో విజయవాడ కేంద్రంగా స్థాపించిన ఈ సంస్థ చేనేతలకు వెన్నుదన్నుగా నిలవాలనే ఉద్దేశంతో ఏర్పడింది. చేనేత సంఘాల నుంచి చీరలు, వస్త్రాలు కొనుగోలు చేయడం, ఆప్కో షోరూంల ద్వారా అమ్మడం, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా మార్కెటింగ్ చేయడం దీని ప్రధాన పని. కానీ వ్యవస్థ సరిగా నడవకపోతే లాభం కిందకు జారుతుంది. ఇప్పుడు ప్రభుత్వం అక్కడే జోక్యం చేసుకుంది. కేవలం బకాయిలే కాదు, మార్కెటింగ్ పెంచేందుకు డోర్ డెలివరీ, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి చేనేత బజార్లు, ఆన్లైన్ అమ్మకాలకు ప్రోత్సాహమిస్తోంది. ఇది డబ్బు ఇవ్వడానికంటే పెద్ద నిర్ణయం. ఎందుకంటే అమ్మకం ఉంటేనే వృత్తి బతుకుతుంది. అలాగే నేతన్నల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ కీలకం. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం చిన్న విషయం కాదు. కరెంటు బిల్లు తగ్గితేనే లాభం మిగులుతుంది. థ్రిఫ్ట్ ఫండ్ పథకం ద్వారా దీర్ఘకాల భద్రత కల్పించడం, చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారాన్ని ప్రభుత్వం భరించడం వంటి నిర్ణయాలు మాటల్లో కాదు, ఖర్చుతో కూడుకున్నవి. ఇవన్నీ కలిపి చూస్తే ప్రభుత్వం చేనేత రంగాన్ని చారిటీగా చూడడం లేదు, ఒక ఆర్థిక రంగంగా చూస్తోంది. ఇదే కీలకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సంక్రాంతి కానుకలుగా కనిపిస్తున్నా దీని ప్రభావం ఏడాది పొడవునా ఉంటుంది. డబ్బు ఖాతాలో పడితే పండుగ జరుగుతుంది, కానీ వ్యవస్థ మారితే భవిష్యత్తు మారుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. నేతన్నల ఖాతాల్లో జమాయిన ఈ డబ్బు కేవలం రూ.5 కోట్లు కాదు, అది వారి శ్రమకు ఇచ్చిన గౌరవం, వారి వృత్తికి ఇచ్చిన భరోసా. సంక్రాంతి వేళ ఇలాంటి నిర్ణయాలు రావటం యాదృచ్ఛికం కాదు, ఇది ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా చూపిస్తుంది. చేతి వృత్తులు బతికితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బతుకుతుంది. ఆ నిజాన్ని ఈ నిర్ణయం గుర్తుచేస్తోంది. సంక్షిప్తంగా చెప్పాలంటే సంక్రాంతికి ముందు నేతన్నల ఖాతాల్లో డబ్బులు జమ కావడం ఒక పండుగ కానుక మాత్రమే కాదు, చేనేత వృత్తికి ఇచ్చిన భరోసా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ బకాయిల విడుదల ద్వారా ప్రభుత్వం స్పష్టమైన మెసేజ్ ఇచ్చింది, చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేయబోమని. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయాలు నేతన్నల భవిష్యత్తుకు కీలకం. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి, మీ చేనేత స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఏపీ ప్రభుత్వ తాజా పథకాలు, బ్రేకింగ్ న్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ముఖ్యమైన వీడియోతో త్వరలో కలుద్దాం. ధన్యవాదములు.